సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా ఇట్లా పేర్లతో చంద్రబాబు గారు గతంలో 14-19 అధికారంలో ఉన్నప్పుడు ఇంత బియ్యము, అంత పందార అవి ఇస్తూ ఉండేవాళ్ళు. అది నడుస్తూ ఉండేది. జగన్ వచ్చాక అసలు ఆ సిస్టమ్ తీసేసాడు. నెలవారీ వాళ్ళకి ఏయో ఒక పథకాలే డబ్బులు ఇస్తున్నప్పుడు ఏంటి అన్నట్టు దాన్ని తప్పుపట్టింది తెలుగుదేశం పార్టీ. తన అధికారంలోకి వస్తే ఇస్తానంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మైనార్టీలకు సంబంధించి వీళ్ళు వెనక ముందు ఆలోచిస్తారు, ఎందుకంటే బీజేపీ ఉంది కాబట్టి అనేటటువంటిది. అట్టనిది ఏం లేదని వాళ్ళు ముందే చెప్పారు, అది నిరూపించారు. ఇప్పుడు మొన్న అయితే క్రిస్మస్కి ఇవ్వలేదు, క్రిస్మస్కి ఇవ్వకపోయేటప్పటికి ఈ టాపిక్ వచ్చింది. బీజేపీతో కలిసి ఉండేటప్పటికి ఇవ్వలేదు వీళ్ళు క్రిస్మస్ కానుక. అందుకని వెంటనే జాగ్రత్త పడింది తెలుగుదేశం. బీజేపీతో కలిసి ఉన్న మైనార్టీల పక్షాన్ని మేము ఉన్నామని చెప్పేందుకోసం రంజాన్ తోఫా అన్నటువంటి విషయాన్ని తొందరగా క్లియర్ చేయమని చెప్పేసి చంద్రబాబు చెప్పారు. అంటే రేపటి రంజాన్ టైంకి గిఫ్ట్గా ఇస్తారు. అలాగే ఇమాం మౌజంల వేతనాల విడుదలకి చర్యలు తీసుకోమని ఆదేశించారు. హజ్ హౌస్ నిర్మాణం ఒకటి విజయవాడలో పెట్టమన్నారు, దానికి తగిన చర్యలు చేపట్టమన్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన అన్ని వసతి గృహాల్లో భద్రతా ప్రమాణాలు పెంచేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని ఆదేశించారు. ఆర్టీజీఎస్ ద్వారా వాటిని పర్యవేక్షించమన్నారు. ఎస్సీ వర్గీకరణ అధ్యయనానికి ప్రభుత్వం నియమించినటువంటి విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్కి కూడా ప్రాధాన్యం ఇవ్వడం, అవసరమైన సమాచారం వెంటనే అందజేయమని చెప్పి విద్యార్థులకు అవసరమైన కుల ధృవీకరణ, ఆదాయ స్థానిక తదితర ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో తక్షణమే అందించాలని తేల్చి చెప్పారు.